వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. భీమారం మండలంలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాల పట్ల దేశవ్యాప్త నిరసన కార్యక్రమం చేపట్టిన వామపక్ష పార్టీలు, సంఘాలు. మంచిర్యాల జిల్లా నస్పూర్ సిసి టౌన్షిప్లో అవినీతి నిరోధక శాఖ కార్యాలయం ప్రారంభించిన ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి. భూభారతి చట్టం అమల్లో భాగంగా మంచిర్యాల జిల్లా భీమారం మండలాన్ని పైలట్గా ఎంపిక చేయడం ఈరోజు మండల కేంద్రంలోని బాలుర పాఠశాల ఆవరణలో భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం దేశానికే ఆదర్శం, అన్ని రాష్ట్రాల్లో భూ సమస్యలకు పరిష్కార దిశగా భూభారతి చట్టం రూపొందించడం జరిగిందని, నూతన ఆర్ఓఆర్ చట్టం 2025 ప్రజలకు అంకితం అని అన్నారు. ధరణి పోర్టల్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతుల అవసరాలు తీర్చేందుకు భూభారతి ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. చట్టం అమల్లో భాగంగా పైలట్ మండలంగా ఎంపిక చేయడం జరిగిందని, చట్టంపై ఈ సమావేశంలో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఆధార్ కార్డు ఉన్నట్లుగానే ప్రతి రైతుకు భూభారతి కార్డు నెంబర్తో జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఇదివరకే అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద 8,000 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో 4,000 మంది యువతకు చేయూత అందించడం జరుగుతుందని అన్నారు. ఈనాటి అవగాహన సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ధరణితో తెలంగాణ ప్రజలు ఏదైతే ఈనాడు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడుతున్న రైతన్నలకు, భూములున్న ఆసాములకు పూర్తి భద్రత కల్పించడం కోసం ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల కోరుకున్న చట్టాన్ని తేవాలని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికారులు ప్రయాణం చేసి అక్కడున్న రెవెన్యూ చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ చట్టాలలో మంచిని సేకరించి ఈ భూభారతి చట్టాన్ని చెయ్యటానికే 6 నెలలు పైగా పట్టింది. ఈ తయారు చేసిన చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలు లక్షలాది మంది అభిప్రాయాలను సేకరించి చిన్న చితక ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేసి అసెంబ్లీలో బిల్లుని పాస్ చేసుకొని పోయిన నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయటం జరిగింది. ఈ చట్టం ఏర్పడిన దగ్గర నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని 100 రోజుల్లో పూర్తి చేసి ప్రజల వద్దకి మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలలో 4 మండలాలని పైలట్ మండలాలుగా తీసుకున్నాము. తదుపరి 28 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్గా తీసుకొని ఇప్పుడు 32 మండలాలని మొదట తీసుకున్న 4 రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం 2వ తారీఖు జూన్ నాడు ఆ మండలాల్లో ఉండే సమస్యలని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రణాళిక రూపొందించి వడివడిగా పొలిటికలీ ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో భూదందాలు ఏదైతే అయినాయో తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భూదందాలు కావడం జరిగింది. సడన్లీ ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారికి ఒక ఐడియా వచ్చింది రాత్రిపూట, ఇది మనము భూముల కోసము ఒక చట్టం తీసుకొద్దామని చెప్పి ఆలోచించి కేవలము
భూదందా చేయడానికి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. మీ అందరు తెలిసిన విషయమే. ఆ చట్టం ప్రకారంగా ఎవరైతే నిజంగా పట్టేదారులు ఉన్నారో, ఎవరైతే ఎక్కడైతే పెద్ద పెద్ద భూములు ఉన్నాయో వాళ్ళన్నీ కూడా కావాలని ప్రొహిబిటెడ్ ఏరియాలో పెట్టడం జరిగింది. ఈ ప్రొహిబిటెడ్ ఏరియాలో పెట్టుకొని సెటిల్మెంట్ సైడ్గా చేసుకొని టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా ఈ భూములన్నీ కూడా దుర్వినియోగం చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మొన్న కూడా ప్రజలకున్న బాధల గురించే ప్రత్యేకంగా మా నాయన ఇచ్చిన విద్యను చెన్నూరైనా కానీ బెల్లంపల్లి అయినా కానీ యావత్ తెలంగాణ అయినా కానీ ప్రజలకున్న బాధల గురించే ప్రత్యేకంగా మా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ భూభారతి ప్రోగ్రాం పెట్టినందుకు మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు చెప్తూ, ఒక్క గ్యారెంటీగా మీ అందరికీ ఇప్పిస్తున్న సోదరులారా, మన కలెక్టర్ గారు కూడా చాలా ప్రాక్టికల్ మనిషి. ప్రాక్టికల్గా వర్క్ చేసే బాధ్యత కింద నేను చూస్తున్నా. నా బెల్లంపల్లిలో కూడా చూస్తున్నా, చెన్నూరులో చూస్తున్నా, మంచిర్యాలలో కూడా చూస్తున్నా. మీరందరూ ఉన్న ఫ్యాక్ట్స్ని ఇప్పుడు కొంతమంది రైతులు అన్నారు మాకున్న పట్టాలు అవి ఇవి దాన్ని రికార్డులు మార్చుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని. ఆ సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ఏది ఉన్నది కానీ చక్రపరంగా ప్రోటోకాల్ ప్రకారంగా మీరు దాన్ని కొంచెం ఓపిక పట్టుకొని చేస్తే ఇక్కడ వచ్చి నోటీస్ చేసింది ఏంటంటే ఎవరికి ఓపిక లేదు, ఇక బట్టన్ మొత్తంగానే పని అయిపోవాలి అనేది అసలు ఆలోచన ఉన్నది. నేను ఎందుకంటున్నా అంటే సిస్టమ్ ఉన్నది, గవర్నమెంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని కొంచెం మనం దయచేసి కాపాడుకుంటే మీ పనులన్నీ సక్రమంగా అవుతాయి. నేనైనా కానీ మా తమ్ముడికైనా కానీ మాకున్న కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా వామపక్షాల నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు డి బ్రహ్మానందం, సిఐటియు జిల్లా నాయకులు జి ప్రకాష్, టీయూసీఐ దేవరాజులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. దేశంలో సంపద సృష్టించే కార్మికులేనని, అలాంటి కార్మికులకు హక్కులు లేకుండా 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చడం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు అద్దం పడుతుందని అన్నారు. ఇలా చేయడం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం కోసమేనని, ఈ విధానాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కలీందర్ అలీ ఖాన్, మిట్టపల్లి పౌలు, దొడ్డిపట్ల రవీందర్, రాయమల్లు, ఐఎఫ్టియు శ్రీనివాస్, రాములు, ప్రభాకర్, సిఐటియు రవి, రాజేందర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. చట్టాలని 4 కోడ్లుగా విభజించి కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను అన్ని కార్మిక సంఘాల నాయకత్వంలో ఏఐటీసీగా దగ్ధం చేయడం జరిగింది. ఇలా సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గాన్ని నట్టేట ముంచేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, యథావిధిగా 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని కార్మిక సంఘాలుగా ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ఈరోజు సంపద సృష్టికర్తలంటే నరేంద్ర మోడీ విభిన్న రీతులలో ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు. కేవలం కార్పొరేట్లు, వ్యాపార వర్గాలు మాత్రమే సంపద సృష్టికర్తలని మాట్లాడుతూ ఉన్నారు. భూగర్భంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని వెలికితీసి వాటికి విలువ తీసుకొచ్చినటువంటి కార్మిక వర్గానికి సంపద సృష్టికర్తలు కారు అనేటువంటి ముద్ర వేసి ఇలా కార్మిక వర్గాన్ని నట్టేట ముంచుతా ఉన్నారు. ఇలా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చేసేటువంటి ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీసీగా కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె వాయిదా పడింది. జూలై 9న దేశవ్యాప్త సమ్మె కొనసాగబోతా ఉన్నది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో ఈ సమ్మెను వాయిదా వేయడం అనేటువంటి జరిగింది. జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటీసీగా కార్మిక సంఘాలుగా కోరుతాం. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో రాగానే మొత్తం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా కుదించి 4 కోట్లుగా తీసుకొచ్చింది. ఈ 4 కోట్లు కనుక అమలైతే పోరాడి సాధించుకున్న హక్కులన్నీ పోయి 8 గంటల పనిదినం పోతుంది. అదేవిధంగా సమ్మె చేసేటువంటి హక్కు, వేతనాలు అడిగేటువంటి హక్కు, అనేక హక్కులు పోయేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బిఎస్ఎన్ఎల్, పోస్టల్, రైల్వేస్, టెలికాం, సింగరేణి, బొగ్గుబావులన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది.
దీన్ని సిఐటియు ఇతర ట్రేడ్ యూనియన్స్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కీమ్ వర్కర్లను నిర్వీర్యం చేయడం కోసం మొత్తం బడ్జెట్లో కోత విధిస్తూ ఉన్నది. ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నది. అంటే ఈ దేశంలో పెట్టుబడిదారులు ధనవంతులకు మాత్రమే బతికేటువంటి హక్కు ఉన్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కార్మికులు, పేదలు, ఉద్యోగులు, కార్మికులందరూ కూడా రోడ్డు పడేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా నిరసన జరుగుతూ ఉంది. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్తో నిరసన జరుగుతూ ఉంది. రేపు ఈరోజు జూలై 9వ తారీఖు రోజు జరిగేటువంటి సమ్మెలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలో ఉన్న కార్మిక చట్టాలను అన్నింటినీ కూడా కుదించి 4 లేబర్ కోడ్లుగా మార్చడం అనేది జరిగింది. 4 లేబర్ కోడ్లు తీసుకురావడం అంటే ఈ భారతదేశంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరించి ప్రైవేట్ గుత్తా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి అందులో పనిచేసే కార్మికులకు ఎలాంటి హక్కులు, సౌకర్యాలు, కనీస వేతనాలు లేకుండా చేయడమే అనేది దీని ఉద్దేశంగా ఇవాళ నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థల అనుకూలంగా 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గము పోరాడితే తప్ప ఇవి రద్దయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఈ పోరాటాలు సరిపోవు అనేది మేము భావిస్తూ ఉన్నాం. సింగరేణి కావచ్చు, రైల్వే కావచ్చు, ఈ భారతదేశంలో మినీరత్న, మహారత్న లాంటి అనేక బిరుదులు పొందినటువంటి కోట్ల లాభాలు సంపాదించి పెట్టేటటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థని కోట్ల లాభాలలో తీసుకొచ్చేటటువంటి సంస్థలు ఇవాళ మొత్తం కార్చౌకగా పెట్టుబడిదారులకు అమ్మడం కోసం నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలంటే భారీ ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రైతాంగం 1 సంవత్సర కాలంగా తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి రైతు చట్టాలని ఎనికి కొట్టేటటువంటి పరిస్థితి భారతదేశంలో నరేంద్ర మోడీ చవి చూసిండు. అదే తరహాలో ఇవాళ పెద్ద ఎత్తున భారతదేశంలో కార్మిక వర్గము పోరాడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. గతంలో కొట్లాడి రక్త తర్పణ చేసి రక్తం చిందించి సాధించినటువంటి 44 కార్మిక చట్టాలను ఇవాళ కుదించడం అంటే కార్మికుల గొంతు కోయడమే. కార్మికులకు ఎట్లాంటి హక్కులు, సౌకర్యాలు, కనీసం సమ్మె చేసే హక్కు కానీ, మంచినీరు, కనీసము బాత్రూములు లేనటువంటి పరిస్థితులు ఇవాళ తీసుకురావడానికి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నాడు. అట్లాంటి సందర్భాలని ఇవాళ మనం కార్మిక వర్గం చవిచేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం మరొకటి విరోచితమైనటువంటి పోరాటం చేయాల్సి ఉంది. కనుక ఆ పోరాటాల్లో కార్మిక వర్గం కలిసి వస్తే తప్ప ఈ 4 లేబర్ కోడ్లు రద్దు కావనేది కార్మిక వర్గం గుర్తుంచుకోవాల్సిందిగా భారత కార్మిక సంఘాల సమాఖ్య తరపున మేము కార్మిక వర్గాన్ని పోరాటాల్లో ముందుండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా నస్పూర్ సిసిసి టౌన్షిప్లో డిఎస్పీ స్థాయి అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి మాట్లాడుతూ అవినీతి అధికారులపై ఫిర్యాదు చేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. గత 10 సంవత్సరాల రికార్డులు పరిశీలిస్తే మంచిర్యాల, కొమరం భీం జిల్లాల పరిధిలో ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని, ఈ ప్రాంత ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఏసీబీ కార్యాలయాన్ని ప్రారంభించామని అన్నారు. మంచిర్యాల జిల్లాలో డీఎస్పీ స్థాయి ఏసీబీ అధికారి అందుబాటులోకి ఉంటారని తెలిపారు. నేరుగా ఫిర్యాదు చేయడంలో ఇబ్బందులు ఏమైనా ఉంటే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా ఏసీబీ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో ప్రారంభించిన ఏసీబీ కార్యాలయం ప్రజలకు ఒక మంచి అవకాశంగా ఉంటుందని, నిర్భయంగా అవినీతి అధికారులపై ఫోన్ ద్వారా కానీ పోర్టల్ ద్వారా కానీ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రాజేష్ మురళి, డీసీపీ భాస్కర్, ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, కరీంనగర్ ఏసీబీ కోర్టు సిపి జ్యోతి, శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం శ్రీనివాస్, సిఐలు పాల్గొన్నారు. 2 నెలల ముందు నేను ఆదిలాబాద్ రేంజ్ ఆఫీస్ విజిట్ చేశాను. ఆదిలాబాద్ అండ్ ఆల్ ఆఫ్ యూ నో ఆదిలాబాద్ ఏసీబీ ఫంక్షనింగ్ ఇస్ వీఆర్ హ్యావింగ్ టోటల్ 10 రేంజెస్. 10 రేంజెస్ ఉన్నాయి మొత్తం రాష్ట్రాలు. ఉమ్మడి జిల్లా ప్రకారం ప్రతి రేంజ్ మెయింటైన్ చేస్తున్నాము. సో ఎవ్రీ రేంజ్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ నంబర్స్ ఆల్ ఆర్ కవర్డ్ ఇన్ ద న్యూ రేంజెస్. సో అకార్డింగ్లీ ఇది మన పాత ఆదిలాబాద్ జిల్లా ఉంది. సో వీ అండర్ 1 డిస్ట్రిక్ట్ వాజ్ దేర్. దిస్ ఏరియా వాజ్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. మాకు ఆదిలాబాద్ రేంజ్లో 4 కొత్త జిల్లా ఉన్నాయి. దట్ ఈస్ ఆదిలాబాద్, నిర్మల్ అండ్ దెన్ ఈ ఈస్టర్న్ సైడ్కి మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్. 2-3 years ఏసీబీ హ్యాస్ బీన్ ఫంక్షనింగ్ మోర్ యాక్టివ్లీ.
మాకు 2023కి కంపేర్ చేస్తే 24లో ఆల్మోస్ట్ the number of cases have gone up by 3 times, including all types of cases, more number of trap cases. But other than that, even disproportionate asset cases, misconduct cases, some surprise checks, discrete inquiries, అన్ని categoriesలో మా cases ఇప్పుడు నంబర్ పెరిగింది. దిస్ ఇయర్ ఆల్సో ఈ సంవత్సరం 2025లో కూడా యాజ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ వీఆర్ పర్ఫార్మింగ్ మచ్ బెటర్. ఆబ్జెక్ట్ ఆఫ్ ఏసీబీ ఈస్ టు రీచ్ అవుట్ టు ద పబ్లిక్. ఇది ఉద్దేశం ఏమిటి, ఈ పబ్లిక్ మాకు ఈ ఎనీ కరప్షన్ ఇష్యూస్ గురించి మాకు కంప్లైంట్స్ ఇవ్వాలి. వి ఇన్ ఏసీబీ ఆల్సో అడాప్టెడ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కొత్తగా అది సోషల్ మీడియా ద్వారా తర్వాత వేరే ఇష్యూస్ ద్వారా వీఆర్ ఆల్సో అడాప్టింగ్ టెక్నాలజీ మేజర్లీ టు ఇంప్రూవ్ అవర్ అవుట్ రీచ్ టు ద పీపుల్. పబ్లిక్కి యాక్సెస్ కొంచెం ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము సో దట్ వీ గెట్ మోర్ కంప్లైంట్స్ అండ్ ద నంబర్ యాక్చువల్లీ ఇంక్రీజ్డ్. మాకు టోల్ ఫ్రీ నంబర్ ఉంది 1064. ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రతి కేస్ ప్రతి కంప్లైంట్ మేము ఫాలోఅప్ చేస్తున్నాము. వీఆర్ ఎంక్వైరింగ్ ఇన్ టు ఎవ్రీ సింగిల్ కంప్లైంట్. నాట్ దట్ ఇది కంప్లైంట్ వచ్చేసిన తర్వాత దెర్ ఇస్ నో ఫాలోఅప్. ఇట్స్ నాట్ లైక్ దాట్. అట్ అ వెరీ సీనియర్ లెవెల్ ఈ ఏరియా ఎస్పెషలీ దిస్ ఏరియా మీన్స్ మంచిర్యాల్ అండ్ కొమరంభీం డిస్ట్రిక్ట్. ఇంతకుముందు కూడా మా అనాలిసిస్ ప్రకారం కూడా ఆదిలాబాద్ రేంజ్లో ఈ సైడ్ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. సో total number, this is a very carefully planned step we have taken after analysis of last many years cases. The last almost 8 to 10 years cases to see ee side ki ekwa reporting undi, dan prakaram ee side ki office open chestunnamo. So please give publicity to the people, to this Mancherial town, and it's a great opportunity for the public gurinchi idi chala manchi avakasam. Ippudu valki dagar ఈ ఆఫీస్ ఓపెన్ అయింది. ఈ ఆఫీస్లో ఎవరికి పబ్లిక్ సర్వెంట్స్ ద్వారా మంచి బిహేవియర్ లేదు, వాళ్ళు కరప్ట్ ప్రాక్టీసెస్లో ఎంగేజ్ అవుతున్నారు. అది రికార్డ్ అంటే వాళ్ళకి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడానికి, వాళ్ళకి బాధ చెప్పుకోవడానికి ఇది ఒక చాలా మంచి అవకాశం, దగ్గర ఉన్న అవకాశం ఉంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ అండ్ ఎన్ష్యూర్ ఎ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్. సింగరేణి యాజమాన్యం జారీ చేసిన నూతన అక్రమ బదిలీ విధాన సర్క్యులర్కు నిరసనగా ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ ఆదేశం ప్రకారం సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఐఎన్టీయూసీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ శెట్టి నరేందర్ మందమరి ఏరియాలోని కేకే5 గనిపై కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జీలను ధరించి ఇన్ఛార్జి మేనేజర్ రమేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామ్శెట్టి నరేందర్ మాట్లాడుతూ కార్మికుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా హక్కులకు హరించే విధంగా తీసుకువచ్చిన కొత్త బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఐఎన్టీయూసీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. నూతన బదిలీ సర్క్యులర్లో ఉద్యోగ జీవితంలో 2 సార్లు మాత్రమే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కు అవకాశం ఇవ్వడం, ఉద్యోగి బదిలీ కోసం కనీసం 3 సంవత్సరాలు సేవ నిబంధన మ్యూచువల్ ట్రాన్స్ఫర్కు సంబంధిత ఏరియాలో 10 సంవత్సరాలు అంతకుముందు పనిచేయకూడదు అనే నిబంధనలు కార్మికుల ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. గుర్తింపు సంఘాలను సంప్రదించకుండా తీసుకువచ్చిన ఈ సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు కలమండ స్వామి, రాజేందర్, మాచర్ల సంపత్, రమేష్ నాయక్, భూమయ్య, రాజ్ కుమార్, వంశీ, నవీన్, కబీర్, సంతోష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఉండి వేరే దగ్గరికి పోవాలి, పని చేసుకోవాలంటే 3 సంవత్సరాలు వెయిట్ చేయాలట. ఇక మ్యూచువల్ ట్రాన్స్ఫర్ వస్తే ఈ ఏరియాలో గతంలో 10 సంవత్సరాలు పనిచేసి ఉండొద్దనే ఒక నిబంధన పెట్టారు. మనం భూపాలపల్లికో ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యి సరే మందమరిలో అవకాశం వస్తే ఇక్కడ పనిచేసి 10 సంవత్సరాల ముందు పనిచేసి ఉండొద్దట. ఎంత ఘోరమైన చట్టం అంటే ఇది పెట్టాలి కావచ్చు. కానీ సింగరేణి యాజమాన్యం ఇవాళ మన గొంతు నొక్కేలాగా, మన బతుకుల్లో ఉద్యమాలు చేసేలాగా ఇవాళ సింగరేణిలో ఈ యొక్క చట్టం పట్టుకొచ్చింది. మా నాయకుడు ఐఎన్టీ సెక్రటరీ జనరల్, ఈ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ గారు వెంటనే దీన్ని ఖండించి అప్పటికప్పుడు మొన్న శనివారం రోజు 17వ తారీఖున సిఎండి గారికి మన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సర్కారు ఒప్పుకునేది లేదు. గుర్తింపు సంఘం కావచ్చు, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీసీ కావచ్చు, మాతో చర్చించకుండా
ఇవాళ ఈ సర్కారు తీసుకొచ్చే యజమాని మొండి వైఖరిని మనం నిరసించే అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా సింగేరి వ్యాప్తంగా మేము మెమోరాండం ఇస్తున్నాం. ఇవాళ కేకే ఫైల్ కూడా ఐఎన్టీసీ ఆధ్వర్యంలో లక్షట్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల చెరువు బౌండరీ దాటి ఉన్న భూములన్నీ పట్టా భూములేనని పట్టాదారులు పేర్కొన్నారు. లక్షట్పేట్ ఇటిక్యాల చెరువు సమీప పట్టాదారుల భూముల్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి పట్టాదారులు తెలియజేశారు. 2021లో నీటిపారుదల శాఖ అధికారులు తమ పట్టాదారులకు నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసుల ప్రకారం చెరువు సరిహద్దులు ఫిక్స్ చేశారని, ఇప్పటికీ అక్కడ సరిహద్దు రాళ్లు ఉన్నాయని పాత్రికేయులకు చూపించారు. కొందరు ఇక్కడి పట్టా భూములపై ఆధారం లేని ఆరోపణలు చేస్తూ పట్టాదారులను ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపించారు. తమ తాతల తండ్రుల నుంచి వచ్చిన పట్టా భూములు వ్యవసాయ భూములని, 2 పంటలు పండించి జీవనాధారం చేసుకున్న ఈ భూములని తెలిపారు. ఇటిక్యాల చెరువు మరియు ఊర చెరువు 2 చెరువులలో మొత్తం భూమి శాఖ మొత్తం 67 ఎకరాల భూమి నీటిపారుదల శాఖ, కొలతల శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ జాయింట్ సర్వే జరిపి చెరువుకు హద్దులు కూడా పెట్టారని తెలియజేశారు. కొందరికి ఇట్టి విషయం తెలియదని తెలిపారు. ఏమీ తెలియకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పట్టాదారులను ఇబ్బందుకు గురిచేస్తున్నారని వారు తెలిపారు. చెరువు భూమి ఎవరు కబ్జా చేయలేదని, చెరువు భూమి చెరువుకే ఉందని అక్కడ అధికారులు పాతిన సరిహద్దు రాళ్లను చూపించారు. పట్టాదారులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించబోమని అన్నారు. అదేవిధంగా ఇక్కడి పట్టా భూముల్లో ఎలాంటి కాలువలు లేవని, ప్రకృతి సిద్ధమైన కాలువలు మాత్రమేనని నీటిపారుదల శాఖ అధికారులు ఇటిక్యాల పరిరక్షణ కమిటీకి జవాబు తెలియజేసినా కూడా అక్కడ కాలువలు ఉన్నాయని నిరాధారమైన ఆరోపణలు చేసి పట్టాదారులను ఇబ్బంది గురి చేయడం సమంజసం కాదని పట్టాదారులు అన్నారు. సంబంధిత అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని పట్టాదారులు ఆరోపించారు. అధికారులకు ఉట్కూరు, లక్షట్పేట, ఇటిక్యాల పట్టాదారుల అధికారులకు తప్పనిసరి సహకరిస్తామని వారు పేర్కొన్నారు. ఈ పాత్రికేయ సమావేశంలో ఉట్కూరు, లక్షట్పేట, ఇటిక్యాల పట్టాదారులు పాల్గొన్నారు. ఈ పట్టా భూముల మీద ఇది చెరువు భూమి అని, చెరువులు ఎంక్రోచ్ అయిందని అని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈరోజు మీడియాలో రావడం జరిగింది. ఇది కాదు మా పట్టా భూములు, మేమందరం పట్టదారులం, ఎవరు ఉన్నోళ్ళు కాదు. దాదాపు అప్పో సప్పో చేసి కొనుక్కొని పట్టభూమి అయితేనే కొనుక్కుంటారు, కానీ బఫర్ జోన్ మన చెరువులు కూడా ఎంక్రోచ్ కాలేదు. దీని విషయమై 2018 నుంచి ఈ సమస్య నడుస్తూ ఉంది. 2021లో మేమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీ చెరువు బౌండరీ ఎక్కడ ఉంది, మీది ఎంతవరకు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది కొలిసి మీరు బౌండరీ ఏర్పాటు చేసుకోమని చెప్పేసి మేమే వాళ్ళని కోరడం జరిగింది. కోరిన తర్వాత 2021లో ఇరిగేషన్ వాళ్ళు మరియు రెవెన్యూ వాళ్ళు మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఈ చెరువును కొలిసి, చెరువు 67 ఎకరాల 2 సర్వే నెంబర్లు కలిపి 67 ఎకరాలు ఉంటుంది పాత రికార్డు ప్రకారం. చెరువు 67 ఎకరాలు కొలువంగా ఇంకా 5-6 ఎకరాల భూమి ఎక్కువనే వెళ్ళింది వాళ్ళు కొలిస్తే. కాబట్టి ఇందులో ఎలాంటి ఏ రైతు కానీ ఎవరు ఇందులో ఎంక్రోచ్ కాలేదు, ఇందులో ఎవరు రియల్ ఎస్టేట్ చేయట్లేదు. ఎవరి భూమిలో వాళ్ళు రేట్ వచ్చింది కాబట్టి అప్పు సప్పుడు అమ్ముకొని వాళ్ళు అప్పులు కట్టుకుంటారు కదా తప్ప వేరే భూములు ఎవరు తీసుకోవడం లేదు. ఆ రోజు జాయింట్ వెంచర్ చేసినప్పుడు చెరువు బౌండరీ ఫిక్స్ చేసినప్పుడు ఈ కనేసి పేరు వాళ్ళు ముగ్గురు కలిసి. కాబట్టి ఇది సాక్ష్యం. కాబట్టి ఏది పరిరక్షణ సమితిని, దాని పరిరక్షణ సమితిని అదని ఇదని బ్లాక్మెయిల్ చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని గురించి అందరూ గుర్తించాలి. ఖచ్చితంగా చెరువులు ఎవరు ఎంక్రోచ్ కాలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమానికి వచ్చినటువంటి మా పట్టాదారు రైతులందరికీ, మరి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరికీ కూడా మా నమస్కారం తెలియజేస్తూ ఒకటే విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము స్వతహాగా మేమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సార్ మా మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, అసలు మా పట్టా ల్యాండ్ ఏంటిది, మీ ఇరిగేషన్ ల్యాండ్ ఏంటిదో మీరు నిర్ధారణ చేయండి అని చెప్పేసి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దానివల్ల 2021లో మా ల్యాండ్ ఇదే అండి అని చెప్పేసి ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు సంయుక్తంగా సర్వే చేసి అక్కడ హద్దులు నిర్ణయించుకొని పోవడం జరిగింది. దీన్ని గుర్తించకుండా పరిజ్ఞానం లేని కొంతమంది, విషయం తెలియని కొంతమంది అనేక అపోహలు, అనేక విషయాలు మాట్లాడుతూ అనవసరంగా అందరినీ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. నేనేమంటున్నానంటే వాళ్ళు విషయం తెలుసుకోండి, ఇరిగేషన్ అధికారులు తెలుసుకోమనండి, అక్కడ కని ఉంది వాళ్ళని చూసుకోమనండి. అది తెలియకుండా మా మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.
మేమేమంటున్నామంటే దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, మాది పట్టా ల్యాండ్, మేము కొనుక్కున్న ల్యాండ్, లక్షలు పెట్టి కొనుక్కున్న ల్యాండ్, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఇబ్బంది చేయకండి, దయచేసి మమ్మల్ని వదిలేయండి. అనవసరంగా మీ ఏదో స్వార్థం కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. ఇది మాత్రం మీకు నమస్కరించి చెప్తున్నా, దయచేసి మమ్మల్ని వదిలేయండి. అనవసర విషయాలు మళ్ళీ ఆగద్దు, ఇది గుర్తించండి. పడాల కాంతయ్య నా పేరు. తాతలు అంటే మా తాత కంటే మా తాత ఇంకా ఆయన తండ్రి అప్పటి నుంచి మేము ఈ పొలం చేసుకుంటూ ఈ భూములన్నీ పట్టా భూములన్నీ అందరూ ఎవలియాలు వ్యవసాయం చేసుకుంటా పంటలు పండించుకునేటోళ్ళు. ఒకవేళ నీళ్లు అందకపోతే గూడలు వేసుకొని ఈ కింద పోయే నీళ్లను యూజ్ చేసుకునేటోళ్ళం. అటువంటి దాన్ని ఇప్పుడు మేము కష్టపడి పండించుకొని కాపాడుకున్న దాన్ని ఇప్పుడు ఏదో బఫర్ జోన్ అని ఏదో FTL అని ఇప్పుడు అన్ని లేనిపోని కథలు పుట్టించి మమ్మల్ని గోస పుచ్చుకుంటారు. దయచేసి మమ్మల్ని గోసలు పుచ్చుకోవద్దు, మా జోలికి రావద్దు, మా పట్టా భూమి జోలికి రావద్దని మిమ్మల్ని కోరుతున్నాం. నా పేరు శ్రీనివాసు. 1982లో మా నాన్న ఇక్కడ ఒక 49 గుంటల భూమి కొన్నాడు. అప్పుడే కొన్న తర్వాత ఆయన 90-92 ప్రాంతం లోపల ఇక్కడ ఇటుక బట్టీలు చేయడం జరిగింది. ఇటుక బట్టీలకు అనువైన స్థలం ఉన్నది కాబట్టి అనువైన భూమి ఉన్నదని చెప్పి ఈ ప్రాంతం లోపల కొనుక్కొని ఇటుక బట్టీల కోసం ఇటుక కూడా చేయడం జరిగింది. మా సొంతమైన పట్టా భూములు ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఈ వ్యవసాయ భూములే, కానీ ఇక్కడ చెరువు జాగాని ఇక్కడ ఎవరు కూడా ఆక్రమించలేదు. చెరువు జాగా చెరువుకే ఉన్నది, పట్టా భూములు పట్టాకే ఉన్నాయి. అందరూ రెవెన్యూ వాళ్ళని కూడా అడగచ్చు, ఇరిగేషన్ వాళ్ళని కూడా అడగచ్చు. మేము చెప్పింది వాస్తవం కాదో ఏ రికార్డు మా సర్వే నెంబర్ 310, 311, 12, 13 అన్ని సర్వే నెంబర్లలో కూడా పాస్బుక్లు ఉన్నాయి. ఇవన్నీ 1954 రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఇవి ప్యూర్ పట్టా భూములు. పట్టా భూములలో ఇప్పటి వరకు కూడా ఎక్కడి వరకు కూడా FTL నిర్ధారణ జరగలేదు. చెరువు జాగను మాత్రం ఖచ్చితంగా చెరువుకు బౌండరీ వేసిండ్రు. చెరువుకు మా భూములకు ఎలాంటి సంబంధం లేదు అని మీకు తెలియజేస్తున్నాం. కొందరు అనవసరంగా రాద్ధాంతం చేసి మమ్మల్ని అనవసరంగా వివాదాలకు లాగుతారు. వ్యక్తిగత కష్టాలు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోరు, కానీ అనవసరంగా. సింగరేణి యాజమాన్యం విడుదల చేసిన కొత్త బదిలీ విధానాన్ని నిరసిస్తూ INTUC సెక్రటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ ఆదేశానుసారం కాస్పేట 1, కాస్పేట 2 ఇంక్లైన్ గనులపై మంగళవారం కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి గనుల మేనేజర్లకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన INTUC ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య మాట్లాడుతూ కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తీసుకువచ్చిన కొత్త బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తుందని అన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో సంప్రదించకుండా తీసుకువచ్చిన సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ సెంట్రల్ కమిటీ బన్నా లక్ష్మణ్ దాస్, ఫిట్ సెక్రటరీ శనిగారపు రవీందర్, కాసిపేట 2వ గని ఫిట్ సెక్రటరీ చింతం రవీందర్, సోగాల కన్నయ్య, కనుకుంట్ల దినేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ ఇవ్వకుండా కేవలం ఒక బ్యాచ్కే ఇక్కడ ఎందుకు ఇప్పిస్తాను లేట్గా పెట్టంటే, ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ఆ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అప్పుడు దాన్ని ఆ రోజు కూడా మేము వ్యతిరేకించడం జరిగింది. మిత్రులారు ఇప్పుడు కూడా ఆలోచించండి. అందరికీ గోదావరికంలో ట్రైనింగ్ ఇప్పిస్తూ అక్కడనే ఆడలిస్తూ ఆడనే ఉద్యోగం ఇస్తారు కాబట్టి ఆ ఉద్యోగ పరంగా కూడా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన సర్క్యులర్ ప్రకారంగా కొత్తగా నియమించినటువంటి కార్మికుని 3 సంవత్సరాల దాకా ట్రాన్స్ఫర్ లేదని చెప్పి ఒక నిబంధన పెట్టుకుని యజమాని ఏం చేసింది, ఎక్కడైనా కూడా కనీసం ఒక ఇంట్లో బిడ్డ పెళ్లైనా కొడుకు పెళ్లైనా తన కుటుంబ సభ్యులను సంప్రదించుకొని ఏం చేయాలి ఎట్లా చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం గుర్తింపు సంఘం లేకుండా కనీసం ఎక్కడైతే మేము కూడా కొన్ని చోట్ల గెలిచినాం, యూనియన్కు సంబంధం లేకుండా యాజమాన్యం దొంగ సర్క్యులర్ ఇస్తూ కార్మికులను భయాందోళనకు గురి చేస్తూ. సోదరులారా, సింగరేణి చరిత్ర చాలా గొప్పది. సింగరేణి 130 సంవత్సరాలు దాటి దాని మనుగడ కొనసాగిస్తుంది. సింగరేణిలో సమస్యలు కానీ వచ్చినప్పుడు మన కార్మిక వర్గానికి అంటకుండా వాటి వల్ల ఇబ్బందులు కలగకుండా కార్మిక వర్గం అంతా కూడా ఎప్పుడు కూడా ఒక తాటిపై నిలబడి వచ్చిన నిర్బంధ కాండను అక్రమ సర్క్యులర్లను ఎదుర్కొన్నటువంటి సంఘటన చాలా ఉన్నాయి. సింగరేణి మూతపడుతున్న సమయంలో కూడా ఒక్కొక్కరు మీకు తెలియకపోవచ్చు, మీ నాన్నలు లేకపోతే వాళ్ళు చెప్తారు, ఒక్క కార్మికుడు 10-20 డబ్బులు పోసి మరి సంస్థను గట్టెక్కించిన సమయంలో కూడా
ఇలాంటి నియమాలు కానీ నిబంధనలు కానీ తీసుకురాని పరిస్థితులు ఉన్నాయి. మరి ఏదైతే గుర్తింపు కార్మిక సంఘంగా కమ్యూనిజం పేరుతోని మోసపూరితంగా ఏదైతే మంచిర్యాల జిల్లా విలేజ్ మందమరిలో 60 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్రస్వామి ఆలయం గ్రామ ప్రజలందరి సహకారంతో పునర్నిర్మింపబడి ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు మహాకుంభ సంప్రోక్షణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని ఆలయ గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ఊరు మందమరిలో 60 ఏళ్ల చరిత్ర కలిగిన శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించుకొని తిరిగి పూర్వ వైభవంతో ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవాలు, మహాకుంభ అభిషేకం యజ్ఞాలు నిర్వహించబడతాయని తెలిపారు. 5 రోజులు నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో గ్రామ ప్రజలతో పాటు ఇతరులు పాల్గొని శ్రీ రామచంద్రమూర్తి కృపకు పాత్రులు కావాలని కోరుకున్నారు. 5 రోజుల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో గ్రామ ప్రజలతో పాటు ఇతరులు పాల్గొని శ్రీ రామచంద్రమూర్తి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, రాఘవేందర్ రావు, అధ్యక్షులు పెద్ద లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఉప్పలోష శంకర్ లింగం, కోశాధికారి పెద్ద సత్తయ్య, లింగం రాజయ్య, చంద్రయ్య, నాగోల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై బోలో శ్రీ సీతారామచంద్ర మహారాజ్ కీ జై. జై శ్రీరామ్. మన ఈ సీతారామ ఆలయం 60 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని జీర్ణోద్ధారణ ఆలయం మళ్ళీ కూడా ఇంకా 10 కాలాల పాటు గట్టిగా ఉండాలని ఈ గ్రామంలో ఉండేటటువంటి భక్తులంతా కూడా ముందడుగు వేసి ఆ రాముడు నివసించడానికి ఆల్రెడీ ఉన్నటువంటి ఆలయాన్ని మరింత దృఢంగా ఈ ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేసుకుంటూ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. చక్కగా రాముడి సైన్యమైనటువంటి ఈ గ్రామస్తులంతా కూడా చక్కగా ముందడుగు వేసి చక్కగా ఆ రాముడి యొక్క ఆనాడు సేతు నిర్మాణం, ఈవేళ ఈ ఆలయ నిర్మాణంలో అందరూ కూడా చేతులు వేసి ఎంతో అద్భుతంగా ఆలయాన్ని నిర్మింపజేసుకున్నారు. ఈవేళ బాలకుంభ స్థాపన జరిగింది. సాయంత్రపు వేళ మృత్సంగ్రహణము, అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. రేపటి నాడు ఆ ఆలయ ప్రతిష్టాంగ హోమము, ప్రధాన హోమాలు నడుస్తాయి. చక్కగా శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి శ్రీ హస్తముల మీదుగా ఆ స్వామి విగ్రహ ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం మనందరి అదృష్టం కూడా. చక్కగా ఇలాంటి రామ ఆలయ నిర్మాణంలో మనందరం కూడా భాగస్వాములయ్యి ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందాలి. కాబట్టి ఈ విషయాన్ని ఈ గ్రామస్తులు, ఈ ఊరు బయట ఉన్నటువంటి మిగతా వ్యక్తులకు అందరికీ కూడా విషయాన్ని తెలియజేసి అందరి సేవ కూడా ఈ ఆలయ కైంకర్యంలో ఉండాలి అని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. ఆంజనేయ స్వామి ఆలయం ఉండేది. దీన్ని పునఃప్రతిష్ఠ చేస్తూ రామాలయం మరియు ఆంజనేయ ఆలయం పునఃప్రతిష్ఠ చేశాము. దీనికి 60 ఏళ్ళ చరిత్ర కలది. కావున మా ఊర్లో అందరి భక్తులు, అందరి గ్రామస్తుల సహాయంతో రాబోయే ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో ఓరియంట్ సిమెంట్ వర్కర్స్ లోకల్ యూనియన్ చక్రం గుర్తుకే ఓటేసి గెలిపించాలని యూనియన్ అధ్యక్షుడు రాములు నాయక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మికులకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని, దుష్ప్రచారాలు నమ్మవద్దని, ఓరియంట్ సిమెంట్ పర్మనెంట్ కార్మికులు ఏకం కండి చక్రం గుర్తుకు ఓటేసి మన యూనియన్ను గెలిపించాలని తెలిపారు. ఈ సమావేశంలో తట్ర భీమరావు, ఎనగందుల శ్రీనివాస్, సార రాజయ్య, పెద్దల తిరుపతి, రొడ్డ శేఖర్, గుండా రాజమౌళి, సామ సనత్ రెడ్డి, గంగారం తదితరులు పాల్గొన్నారు. ఓరియంట్ సిమెంట్ పర్మనెంట్ కార్మికులారా ఏకం కండి, మన పోరాటానికి మరో పోరాటానికి సిద్ధం కాండి. నేను కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, రాములు నాయక్ పోటీ చేయడని. నేను 100కు 100% పోటీ చేస్తున్నా. ఎన్నికలు నేనే తీసుకువస్తున్నా. ఎన్నికల్లో పోటీ చేసే వరకు
ఎవరైతే పుట్టగొడుగుళ్ళకి పుట్టుకొచ్చిన నాయకులకు మళ్ళా పోటీ చేయక రాములు నాయక్ వస్తలేడు, రాములు నాయక్ మేము చెప్పేసినామన్నది ఏదైతే దుష్ప్రచారం చేస్తారో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారో, కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో చక్రం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ కోరుకుంటూ ఈ రాములు నాయక్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భీమారం మండలంలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాల పట్ల దేశవ్యాప్త నిరసన కార్యక్రమం చేపట్టిన వామపక్ష పార్టీలు, సంఘాలు. మంచిర్యాల జిల్లా నస్పూర్ సిసి టౌన్షిప్లో అవినీతి నిరోధక శాఖ కార్యాలయం ప్రారంభించిన ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.